లెట్స్ గెట్ ఇంటు ద లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్, ది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సో ఇందులో వచ్చే క్వశ్చన్ ఇద్దరికి సేమ్ వస్తుంది. Okay. ఎవరంత క్రేజీగా ఆన్సర్ చేస్తారో చూద్దాం. Okay. సో ముందుగా రవి, ఎప్పుడైనా ఎముకలు ఇరిగాయా? ఇరిగాయి. గర్ల్ ఫ్రెండ్ వెనకాల ఫాలో అవుతుంటే బైక్ మీద కింద పడి అది లేదు, యాక్చువల్గా విరిగింది. ఓకే, వాళ్ళ అన్నయ్య వచ్చి కొట్టినప్పుడు అన్ని తర్వాత మాట్లాడుకున్నా. నేనేదో చీకట్లో బాగానే వేసి దొరికాడు. లేదు, ఊరికేనాను షూట్ లో. అదే అబ్బాయి పొడుకుంటే ఆరెంజ్ టీషర్ట్ వేసుకొచ్చిన ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు మీ ఇంట్లో. అది ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ మనకు సంబంధం లేదు, షూట్ లో విరిగింది. ఒక అమ్మాయి వెనకాల పడినందుకు వాళ్ళ అన్న వచ్చి ఇరక్కొట్టిన రవి. కొట్టాం. ఆ అన్నయ్య వచ్చి ఇరక్కొట్టాడు. ఎవరి ఫోన్ అయినా వాళ్ళకి తెలియకుండా చూసారా తొంగి? బొచ్చుడు సార్. వరుదిని ఫోన్ ఎప్పుడైనా చూసారా ఆమెకు తెలియకుండా? ఫోన్ చూసాం. బికాస్ మేము ఇద్దరం ఒక చోట ఉన్నాం. నేను ఇక్కడ ఉంటే ఆమె అక్కడ ఉంటుంది, ఆమె అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను. ఓ క్యారెక్టర్ లో ఉన్నారు అయితే. సో మీరు ఎప్పుడైనా ఎవరి ఫోన్ లో చూసారా? యా మై క్వార్టర్. ఏం రాస్తుంది? తర్వాత చెప్పుకుందాం. చాటింగ్ చేస్తున్నా అమ్మాయి? చాటింగ్ చేస్తుంది. ఎవరితో చేస్తుంది అని నేనేం అడగట్లేదు. అబ్బాయా మ్యాటర్ ఏంటి అని అడుగుతున్నాను. మ్యాటర్ కొంచెం మంచిగా. రెగ్యులర్ గా ఏం మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు చాటింగ్ లో? అమ్మాయిలు చాలా ఉంటాయండి, చెప్పేస్తాం. మరి మీరు అడిగేస్తారు, మేము చెప్పేస్తాము. మామూలుగా చాటింగ్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇప్పుడు చూసారంట, కానీ ఏంటి అనేది చెప్పరంట. అవును అవును, నేను అడిగి తెలుసుకుంటా తర్వాత. చూద్దాం. సో షూటింగ్ లో కనుక ఎప్పుడైనా వరుదిని మీ పక్క కనుక వస్తే వెంటనే ఫోన్లు దాచేయండి. ఎందుకంటే ఆవిడ అంటే కట్అవుట్ అలాంటిది కొంగలగట్టే. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా బాత్రూమ్ లో నిద్రపోయారా? ఎందువల్ల? ఇప్పుడు షూటింగ్ 1-2 వరకు చేస్తాం. సో దాని తర్వాత డబ్బింగ్ ఉంటది. డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదామని వెళ్తాను. కొంచెం అలాగే సర్లే, ఇప్పుడు పొజిషన్ ఎందుకు? షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళి బాత్రూమ్ లో పడుకుంటున్నారు వీళ్ళు అలసిపోయి. కాబట్టి షూటింగ్ లోనే బాత్రూమ్ పెడితే అక్కడే పడుకుంటారు, అక్కడే యాక్ట్ చేస్తారు. చెప్పారమ్మా, వాళ్ళకి అర్థమైంది. ధన్యవాదాలు. ఏ హీరోయిన్ ని అయినా అంటే కలవరించడం గానీ వాళ్ళ పేరు తీయడం గానీ, మీకు హీరోయిన్ మీకు హీరో? శ్రియా. శ్రియా సేమ్ కాలనీలో ఉంటుందా? ఓ హీరోయినా? ఓకే ఓకే, అలా వచ్చారా? బాగుంటుంది, నాకు ఇప్పటికీ క్రష్. వద్దు భయ్యా, నీకు వదిలి లాంటిది లాంటిది తప్పు. ప్రభాస్. సూపర్. వంట చూసి నేను చెప్పలా, మళ్ళీ హైట్ మళ్ళీ హైట్ నాకు అర్థమవుతుంది. సూపర్. సో ప్రభాస్ డైలాగ్ మా కోసం. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. వెరీ గుడ్. డెఫినెట్ గా ఇద్దరికి చాలా అద్భుతమైన ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, క్రేజీ ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. మీకు వచ్చిన ఎనీ క్రేజీ ప్రపోజల్? కరెక్ట్ గా ఐ ఫీల్ ఆల్మోస్ట్ 1 year 7 months అనుకుంటా. ఎవ్రీ డే ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చేది. అండ్ నేనే అనుకునే, ఓకే అదే నేమ్ అదే మెసేజ్, అదే నేమ్ నుంచి మెసేజ్. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. అండ్ బేసిక్ గా మీ ఇద్దరి మధ్యలో నా కాంబినేషన్, కోఆర్డినేషన్, ద ఆపరేషన్ ద కోఆపరేషన్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్, మీ ఇద్దరు సైగలతో కళ్ళతో కూడా మాట్లాడుకోగలరు, నాకు అది విషయం అర్థమవుతోంది. సో కంప్లీట్లీ మీ ఇద్దరిని ఎప్పుడు చూసినా చాలా మంది చూసి ఇన్స్పైర్ అవుతారు. సో ఇద్దరికి ఇష్టం, ఇంట్లో ఒప్పించడం అండ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం. అండ్ ఇట్స్ బీన్ ఎ వండర్ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ నౌ, ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో ఆ బ్యూటిఫుల్ ఫ్యామిలీలోంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఎ బ్యూటిఫుల్ పర్సన్ మీతో మాట్లాడడానికి మాతో కొంచెం షేర్ చేసుకున్నారు. గురించి ఒక గమ్మత్తు విషయం చెప్పనా అండి. రోజు పొద్దున్న నేను ఆ క్రితం రోజు లేటుగా వస్తారు కదా ఇద్దరును. వచ్చిన తర్వాత క్రితం రోజు ఏం జరిగింది A to Z మొత్తం అన్నీ చెప్తారు. ఇద్దరు కలిసి కబుర్లు చెప్తూ ఉంటాడు. నందు ఏమో ప్రొడక్షన్ గురించి, సినిమాల గురించి, మాధురి తన ప్రోగ్రామ్స్లో ఏమేం జరిగినాయి, ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఏం చేశారు, ఏంటి సంగతి అవన్నీ చెప్తుంది. అన్నీ ఒక్కటి కూడా విదిలిపెట్టకుండా అన్నీ చెప్తూ ఉంటుంది. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి, ఇద్దరి మాట ఒకేసారి వినలేం కదా. ఇంకా అక్కడ కీచులాట మొదలవుతుంది అనమాట. సో ఈ సీన్ మా ఇంట్లో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. మా మాధురికి చక్కగా నారదుడు ముడేసుకుని మెట్ల మీద కూర్చుని కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. ఈ సీన్ రోజు రిపీట్ అవుతుందండి. సరే కానీ మాధురి నందు ఇంకా కీచులాడుకోకుండా చక్కగా ఇద్దరు షో చేసుకోండి, ముద్దుగా చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మా అమ్మ అండ్ అక్క కూతురు నారదుడి ముడి అంటే ఏంటంటే, రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ముడి మామూలుగా ఇలా కట్టుకుంటారు భయ అందరూ. మాదిరి మాటలో ఇల్లు ఇలా చుట్టుకుని పైన పెట్టుకుంటారు. నారదుడు మునీశ్వరుడికి ఇలా ఉంటుంది కదా, అది వేసుకుని తిరుగుతూ ఉంటుంది. అసలే పొడుగు, ఆ ముడి ఇలా ఉండేసరికి అందరు ఇలా చూస్తూ ఉంటారు. సో మా ఇంట్లో నారదుడి ముడి అని పేరు పెట్టారు.
సో అంత బ్యూటిఫుల్ ఫ్యామిలీలోంచి లిటిల్ బిట్ మెమరీస్ కొన్ని పిక్చర్స్ మా దగ్గర ఉన్నాయి. వావ్ ఓ యా మీరు చెప్తున్న భోజనాల ఇలా అలానే కూర్చుంటాం, ఇంకా వస్తారు మా ఇంకా శ్రీ కళ్యాణ్ అని, ఇంకా సాకేత్, అందరం కూర్చుని అలా తింటాం సరదాగా. అమ్మా నాన్న యా ఓ తమిళ అమ్మాయి, ఓ తెలుగు అమ్మాయి, అమ్మ నాన్న ఓ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి వావ్. ఇంకొక ఫోటో ఉంది, అది మాత్రం దాచాను నేను యాక్చువల్లీ. ఎందుకు కాసేపాకి చూపిద్దామని ఆపా. కాదు చూపించండి. అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందా ఏంటా అని ఆ ఫోటోను ఉంచాను అలాగా. చూపించమంటే చూపిస్తా. అమ్మో ఏంటి అంత అంతలా అంటుంటే భయం వేస్తుంది. చూపించండి. రెడీయా? ఇగో మా మావయ్య గారు, మా అత్తయ్య గారు. నేను చిన్నప్పుడు యా చిన్నప్పుడు యా మరీ చిన్న చిన్నప్పుడే తెలుస్తుంది. అంటే చిన్నప్పుడు అందరూ బాగుంటారు. థింక్ దట్స్ యా Yeah. 6 months అప్పుడు నాకు వెరీ క్యూట్. వెరీ క్యూట్ అది. మా మమ్మీ మా అత్తయ్య గారు, మీ అత్తయ్య గారు. సో అత్తయ్య గారు అంటే ఇద్దరు అనుకుంటారు. వెండ్ షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ లైక్ ఎ డాటర్. బట్ ఇట్ సైడ్ కూడా మీ అత్తగారు కూడా వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి. సో నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో షీఈస్ ద ఓన్లీ గర్ల్ అండ్ అమ్మాయి అది కూడా. సో వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్, దే ఆల్వేస్ వాంటెడ్ దట్ ఫీలింగ్. And anything and everything related to their family, every single decision that goes out of the house has to be through me. అని వాళ్ళు అసలు నేను బాగా బచ్చగాని నాకు ఇంత చెప్తారేంటి నాకు అర్థం కాదు. అత్తయ్య నాకెందుకు నాకేం తెలియదు. కానీ దే ఆల్వేస్ మేడ్ అ పాయింట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నోన్. నందుకు తెలియాలి. నందు నాట్ దట్ అది పర్మిషన్ కాదు, ద కైండ్ ఆఫ్ లవ్ దట్ దే హ్యావ్. వాళ్ళ కొడుకు చెప్పిన ఫ్యామిలీ నౌ ఇట్స్ a next It's a family new now. person in the family. He should also Very blessed. Wonderful super. చిన్నవి మాట్లాడాము, చిన్నప్పుడు విషయాలు మాట్లాడాము, కానీ కొన్ని చిలిపి ప్రశ్నలు కూడా ఉన్నాయి మనకి. Okay. యా దీస్ ఆర్ కాల్డ్ క్రేజీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎంత క్రేజీగా ఉంటాయో ఎవరు బెటర్ గా ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఓకే. గీత కన్నా అందమైన అమ్మాయి ఉంది అని అనిపించిందా పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత అనిపించలేదు. పెళ్లికి ముందు అనిపించింది. చాలా అప్పుడు గీత పరిచయం నీకు లేదు. ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించింది అంటే నేను రిలేషన్షిప్ లో లేనప్పుడు చాలా సార్లు అనిపించింది. అంటే అటు సైడ్ అసలు దృష్టి వెళ్ళదు, పెళ్ళైన తర్వాత వెళ్ళట్లేదు బేసికలీ. వెళ్ళట్లేదు. ఉండుంటారు, వెళ్తుంది కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. అంతేగా అంతే. నేను చెప్పదలుచుకున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉండుంటారు, బట్ నేను ఆ దృక్పథంతో చూడను. ఎవరు ఆవిడ? అదే అంటే దృక్పథం అనేసి ఆవిడ అక్కడే మనం ఓకే. ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి గీత కన్నా అందమైన అమ్మాయి ఉన్నా చూడలేకపోతున్నాడు తను. కుదిరినప్పుడు చూస్తాను అంటున్నా నందు. అసలు ఏమని నేను అలా చెప్పి అంతే కదండి. గీత గారు, మా ఆయన్ని అడిగి చెప్తాను అని ఎవరికైనా ఏ టాపిక్ అంటే ఏ సందర్భంలో చెప్తారు? చాలా సార్లు చెప్తాను. నిజంగా అడుగుతారా మీ ఆయన్ని? సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికంటే ముందు ముఖ్యంగా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం అడిగినా మీ ఆయన్ని అడుగుతారా? ఏమడిగినా అడగను. సమ్ టైమ్స్ చాలా సిల్లీ అడుగుతాను. ఓకే, ఎంబీబీఎస్ అంటే ఏంటి? మా ఆయన్ని అడిగి చెప్పాలా? చెప్పండి. భయ్యా ఇలా పరుగు తీగడు. టొమాటో అని తెలుగులో ఏమంటారు? టొమాటోని తెలుగులో యాపిల్ ని తెలుగులో ఏమంటారు? ఏదో అంటారు, మీ ఆయనకు కూడా తెలియదు. తెలీదు. సేపు వద్దులే నాన్న, నువ్వు అనవసరంగా పదును పెట్టను ఈ టైంలో. వేస్ట్ ఈ టైంలో రాత్రిపూట. సరే, మీ ఆయన అడగకుండా మేము అడగగానే మా కోసం పాట పాడతారా? షూర్. ఏ పాట? ఏదైనా పాట. తమిళ్, మలయాళం, హిందీ. ఓకే. బాహుబలి బంగారు दिन तड़क आजा उड़ के सराट पैरों से पीड़ जरा खोल नगाड़ संग डोल बाजे. తమిళ్. अक्कम पक्कम यारू मिल्ला पूरारे रारे కిలికిలి. बहा किलिकी रहा किलिकी पिपी पिलिपी टिपी टिलिपी मोड नोट पाटा पाटा पा किलिकी. ఓహో అలానా? ఓకే ఓకే, నాకు అర్థం. యాక్చువల్లీ చాలా బాగున్నాయి లిరిక్స్. యా. సో అంటే వేరే వాళ్ళ పాటలు కూడా పాడగలరు కదా మీరు? అయ్యో షూర్. వాళ్ళలాగే పాడతారా మీలాగా పాడతారా వాళ్ళ పాటలే? వాళ్ళలా పాడడానికి ప్రయత్నిస్తున్న టైంలో నా గొంతులోంచి ఎలా వస్తే అలా పాడతా. మేల్ సింగర్ పాడగలరా? బేస్ లో పెట్టి పాడేస్తా. బేస్ లో పెట్టు. సరే, కిషోర్ కుమార్. నీకంత సిగ్గు దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి.